హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకు జనవరి నెలలో వచ్చే 2025లో మనకి టెట్ ఎగ్జామ్ ఉందండి. సో దానిలో భాగంగా మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్తూనే వస్తున్నాం. సో టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కానివ్వండి, దాంతోపాటు టెస్ట్ పేపర్స్, మోడల్ పేపర్స్ అన్నీ పెడుతూ ఉంటాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక మన క్లాసెస్లో భాగంగా ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి క్లాస్, మన తెలంగాణ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి ప్రతి క్లాస్కి సంబంధించిన వీడియోస్ మనం పెట్టామండి. అంటే ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్స్, ప్రతి లెసన్ వెనకాల టెక్స్ట్ బుక్ బిట్స్ ఉంటాయి కదా అండి. ఆ బిట్స్ అన్నీ కలిపి ఒక వీడియోలో, ప్రతి ఒక క్లాస్ అయితే 4th క్లాస్ అయితే ఒక వీడియో, 5th క్లాస్, ఈ విధంగా అన్ని వీడియోస్ చేసాం. దాంతో పాటుగా మనము గత టెట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 కూడా పెట్టాం. ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2 పెట్టినాం. చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి పేపర్ 1, పేపర్ 2 వాళ్ళ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి పెడుతూనే ఉంటాం. మీరు మన ఛానల్లో వీడియో సెక్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియో సిరీస్లో భాగంగా మనము గ్రామర్ బిట్స్కి సంబంధించి కూడా గత టెట్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు మరియు వాటి జవాబులు, ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రేజల్ వర్బ్స్ అని చూడబోతున్నామండి. గత టెట్ పరీక్షల్లో వచ్చిన ఫ్రేజల్ వర్బ్స్, వాటి జవాబులు. సో మనకి ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేది 6th, 7th, 8th ఈ క్లాసెస్లో, 9th ఈ క్లాసెస్లో ఉన్నాయండి. సో మనకి పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా చాలా ఉపయోగపడతాయి. ఫ్రేజల్ వర్బ్స్ ఒకటే కాదండి, ఇంతకుముందు వరకు నేను టెన్సెస్ పెట్టాను, టెన్సెస్ టాపిక్ పెట్టాను. దాంతోపాటు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్. సో ఈ ప్రతి టాపిక్ మీద గత టెట్ డిఎస్సీలలో వచ్చిన ప్రశ్నలు, వాటి జవాబులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఇవన్నీ. హీ లెఫ్ట్ బిహైండ్ సమ్ ఫుడ్. సో లెఫ్ట్ బిహైండ్ అనేది ఇప్పుడు ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లెఫ్ట్ బిహైండ్. లెఫ్ట్ బిహైండ్కి మీనింగ్ ఏమొస్తుంది? లీవ్ సంథింగ్ యాజ్ ఎ టోకెన్, లెఫ్ట్ సంథింగ్ యాజ్ ఎ టోకెన్. అలాగే ఏడ్ స్లోలీ, హ్యాడ్ స్లోలీ. ఆన్సర్ వచ్చేసి లెఫ్ట్ సంథింగ్ యాజ్ ఏ టోకెన్. లెఫ్ట్ బిహైండ్ అంటే లెఫ్ట్ సంథింగ్ యాజ్ ఎ టోకెన్. సో మరి దానికి సంబంధించి తెలుగులో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు దాన్ని. అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ ఇంకోటి చూద్దాం. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ యాన్ హవర్. సో మరి ఫ్రేజల్ వర్బ్ ఏంటి? లై డౌన్కి ఫ్రేజల్ వర్బ్ రిమూవా, టేక్ రెస్టా, అబ్జర్వ్ కీన్లియా, టర్న్ ఇంటూవా. సో మరి ఫ్రేజల్ వర్బ్కి దీనికి మీనింగ్ లై డౌన్ అంటే టేక్ రెస్ట్ అని. సో కంపల్సరీ అండి, ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ దగ్గర ఎట్లుంటుందంటే ఒకటే వర్డ్కి డిఫరెంట్ ఆన్సర్స్ కూడా వస్తాయి. సో ఆ ఆన్సర్ షుడ్ బి డిపెండ్స్ అపాన్ ద సెంటెన్స్ అండి. సెంటెన్స్ని బట్టి అక్కడ అండర్లైన్ చేసిన ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ అంటేనే అట్లా చమత్కారంగా ఉంటుందండి. ఒకటే వర్డ్ డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ మీనింగ్ని ఇస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తగా మీరు సెంటెన్స్ని బరాబర్ చదవాలండి. ఎందుకంటే సెంటెన్స్ చదివితే మీకు ఫ్రేజల్ వర్బ్స్, అలాగే మనకు యాంటోనిమ్స్, సినోనిమ్స్, దీనికి సంబంధించిన అన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి. మన టెట్లో పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా ఫ్రేజల్ వర్బ్ నుండి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, యాంటోనిమ్ నుండి వస్తుంది, సినోనిమ్ నుండి వస్తుంది. ఈ 3-4 మార్క్స్ మీ జేబులో పడినట్టే. కాబట్టి సెంటెన్స్ని పూర్తిగా చదివి దాని మీనింగ్ తెలుసుకుంటే మనకు 50% ఆన్సర్ తెలుస్తుంది. దాని తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ లాంటి వాటికైతే కంపల్సరీ మనకు తెలిసి ఉండాలండి. ఇవి తెలియకపోతే అర్థం కాదు ఇవి. ఎందుకంటే టుక్ ఆఫ్, చూడండి, ద బాయ్ టుక్ ఆఫ్ హిజ్ క్లాత్స్ టు చేంజ్ దెమ్. మరి ఏంటి టుక్ ఆఫ్ అంటే ఏంటిది? వాష్డ్ అనా, క్లీన్డ్ అనా, రిమూవ్డ్ అనా, ఫోల్డెడ్ అనా? టుక్ ఆఫ్ అంటే ఆన్సర్ ఈజ్ రిమూవ్డ్. అలాగే ద జడ్జ్ లుక్డ్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ ద కేస్. డీటెయిల్, లుక్డ్ ఇన్ టు అంటే టర్న్డ్ ఇన్ టు, అబ్జర్వ్డ్ కీన్లీ, రోడ్ సంథింగ్, క్లియర్డ్ సంథింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2, అబ్జర్వ్డ్ కీన్లీ. లుక్డ్ ఇన్ టు అంటే ఫ్రేజల్లో ఏమొస్తుంది? అబ్జర్వ్డ్ కీన్లీ. సో ఇంకా నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూడండి మిత్రమా. సో రమన్ పాస్డ్ అవే ఆన్ November 21, 1970. పాస్డ్ అవే అంటే డెత్, కిల్డ్, వాస్ కిల్డ్ అండ్ డైడ్. ఆన్సర్ వచ్చేసి మనకి పాస్డ్ అవే అంటే డైడ్ అనేసి. నెక్స్ట్ చూడండి, ద షిప్ డాష్ ఆఫ్టర్ సౌండింగ్ ఎ లౌడ్ హార్న్. సో మరి ద షిప్ డాష్, ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఇన్ ద బ్లాంక్ ఈజ్. ఏది ఫ్రేజల్ వర్బ్ని పెడితే అది పర్ఫెక్ట్ అవుతుంది. చూసి ఇలా కూడా అడుగుతాడండి, వట్టి మీనింగ్ అడగడం కాదు. సో ద షిప్ సెట్ డౌనా, సెట్ ఆఫా, సెట్ అవుటా, సెట్ ఫరా? సెట్ అవుట్. ద షిప్ సెట్ అవుట్. అలానే ఇంకోటి చూడండి, యూ హ్యావ్ రియల్లీ కాట్ తెనాలి రామన్ అవుట్ సార్. ద అండర్లైన్డ్ ఫ్రేజల్ వర్బ్స్ కాట్ అవుట్ అనే రెండింటికి ఫ్రేజల్ వర్బ్ ఏంటి? దీనికి మరి ఆన్సర్ వచ్చేసి షోడ్ దట్ తెనాలి రామన్ డిడ్ నాట్ నో మచ్.
సో కాట్ తినాలి, సెంట్ తినాలి, సెంట్ ఫర్ తెనాలి రామన్ ఇది కాదు. షోడ్ ఫర్ తెనాలి రామన్ డిడ్ నాట్ నో మచ్. దాని మీనింగ్ యాక్చువల్లీ ఇది కాట్ అవుట్కి వచ్చేది. సో దాని ఫ్రేజల్ వర్బ్ అది. నెక్స్ట్ పీపుల్ హూ కమ్ టు డాష్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చీర్డ్ దెమ్ అప్. సో పీపుల్ హూ కేమ్ టు డాష్. సో మరి ఇక్కడ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏం చూస్ అవుతుంది ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏది ఫిట్ అవుతుంది? పీపుల్ హూ కేమ్ టు డాష్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చీర్డ్ దెమ్ అప్. లుకప్, లుక్ ఆన్, లుక్ ఎట్, సీ ఆఫ్. సో మరి సీ ఆఫ్ అనేది కరెక్ట్. పీపుల్ హూ కేమ్ టు సీ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చీర్డ్ దెమ్ అప్. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయండి మనకి లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఫ్రేజల్ వర్క్కి సంబంధించి. నెక్స్ట్ వెంట్ టు ద ఎయిర్పోర్ట్. సో వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సే గుడ్ బై టు మై సిస్టర్. సే గుడ్ బై అనే దానికి ఫ్రేజల్ వర్బ్ ఏమొస్తుంది? కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమొస్తుంది? మరి డ్రాప్ ఆఫా, సీ ఆఫా, సెట్ ఆనా, అలాగే డాష్ ఆఫా. సో సీ ఆఫ్ అనేది బరాబర్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ లుక్డ్ ఇన్ టు ద కంప్లైంట్. మరి కంప్లైంట్ లుక్డ్ ఇన్ టు అంటే మనకి అబ్జర్వ్డ్ కీన్లీ అనేసి ఆన్సర్ వస్తుంది. అలాగే వి డిస్కస్డ్ ద న్యూ ప్లాన్ ఎట్ లెంత్. మరి ఇన్ ద ఎబో సెంటెన్స్ ద ఎక్స్ప్రెషన్ ఎట్ లెంత్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్. ఎట్ లెంత్ దేన్ని మీనింగ్ ఇస్తుందండి? మరి ఫాస్ట్, బియాండ్ ద లిమిట్స్, ఇన్ షార్ట్, ఇన్ డీటెయిల్స్. సో మనకి ఇన్ డీటెయిల్స్, ఎట్ లెంత్ అంటే ఇన్ డీటెయిల్స్ అని మీనింగ్. నెక్స్ట్ రమేష్ సెటప్ ఏ న్యూ బిజినెస్. సెటప్ దీనికి ఒక మంచి ఫ్రేజల్ వర్బ్ ఏంటి? బాటా, ఆఫర్డా, స్టార్టెడా, షోడ్. ఇక్కడ చూడండి సెటప్ అంటే స్టార్టెడ్. ఇక్కడ ఈ వర్డ్ పెట్టినా కూడా మంచి మీనింగ్ వస్తుంది. చూడండి రమేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. సో ఈ విధంగా మనము సెంటెన్స్ని బాగా చదవాలండి. ఫస్ట్ చదివితే మనకు కింద ఆప్షన్స్ కొంచెం ఆటోమేటిక్గా మనకు 40 to 50% ఆన్సర్ దొరికినట్టే ఈ ఫ్రేజల్ వర్బ్స్ కానీ యాంటోనిమ్స్, సినానిమ్స్లో. నెక్స్ట్ ఐ సాట్ at the window and looked out at my cold white garden. So మరి out at my cold white garden. Choose the meaning of the phrasal verb looked out. Looked out అనే దాన్ని ఫ్రేజల్ వర్బ్ ఏమొస్తుంది అంటే ప్లేస్డ్, అడ్మైర్డ్, ప్రెజర్. వాచ్డ్. లుక్డ్ అవుట్ అంటే వాచ్డ్. అక్కడ సెంటెన్స్ని బట్టి చూస్తేనే వాచ్డ్. యాక్చువల్గా లుక్డ్ అవుట్ అంటే మనం సపరేట్గా చూస్తే ఆ వర్డ్ మనకు డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి, కానీ సెంటెన్స్ని బట్టి చూడాలి మనం. నెక్స్ట్ ఈవెన్ థో మై హస్బెండ్ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ ఐ టుక్ అప్ వన్ యాజ్ వెల్. సో మరి ఫ్రేజల్ వర్బ్ ఏంటి? టుక్ అప్కి ఫ్రేజల్ వర్బ్ స్టార్టెడ్ డూయింగ్. సో ఈవెన్ థో మై హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వన్ యాజ్ వెల్. అలాగే నెక్స్ట్ హీ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ హిస్ హౌస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ గాన్ అవే. గాన్ అవే అంటే ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డిఫికల్టీస్, అడ్జస్టెడ్ టు ద ప్రాబ్లమ్స్, మూవ్డ్ అవే ఫ్రమ్ ద ప్లేస్, డిస్కస్డ్ అబౌట్ దమ్. సో హీ హ్యాస్ మూవ్డ్ అవే ఫ్రమ్ హిస్ house, from the place and the answer. Last one and last but not least, I will knock down the wall and my garden shall be the children's playground forever and ever. Choose the meaning of the phrasal knock down. Knock down మరి ఏమొస్తుంది? డిమాలిషా, కన్స్ట్రక్టా, పర్చేసా, పెయింటా. సో ఆన్సర్ వచ్చేసి డిమాలిష్ చేయడం. సో దీస్ ఆర్ ద కొన్ని లాస్ట్ ఇయర్ వరకు వచ్చిన కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ అండి లాస్ట్ ఇయర్ టెట్ ఎగ్జామ్స్లో. ఇవే కాదండి, సో మన దగ్గర ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించిన మరికొన్ని ఉన్నాయండి. సో వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా ఉన్నాయి ఇక్కడ మీనింగ్స్ ఫ్రేజల్ వర్బ్స్. సో ఇవి ఉన్నాయండి. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. నేను దీన్ని మెల్లిగా స్క్రోల్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు వీటిని. సో మరి ఇది కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని చూడండి. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర బుక్లో. సో ఇవి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో మరి ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు చూడొచ్చు. చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ కూడా ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ చాలా వరకు మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్లోకి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ ఇక్కడ మనం ఇచ్చాము కొన్ని. ఇది పీడిఎఫ్ మనకి నా దగ్గర ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నాను. సో మీకు ఇచ్చినట్టయితే మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసేసుకొని దీన్ని గమనించవచ్చండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే మనం కేవలం TET-DSCకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తూ నేను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.